ఊర్లోకి వెళ్ళినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం బాపట్ల పట్టణంలోని అక్బర్పేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల మహిళా పాఠశాల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఏపీ పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారిని గ్లోరియా, కమిషనర్ రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన ఇల్లు నుంచే చెత్తను వేరు చేయడం ప్రారంభిస్తే పట్టణం మొత్తం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు నారాయణ భట్టు, ఏజీ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా శుభ్రాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం కూడా స్వచ్ఛంగా స్వర్ణంలాగా ఉండాలని చెప్పి దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఒక శనివారం, 3వ శనివారం ఏర్పాటు చేసుకుంటున్నారు. 3వ శనివారం సెలవు వచ్చినట్లయితే 4వ శనివారం చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ శనివారం సెలవు వచ్చింది కాబట్టి మనం ఈ రోజు ఈ కాలేజీలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ముందుగా ఎందుకంటే ఇక్కడ నేను 4-5 సార్లు వచ్చాను ఈ స్కూల్కి. వచ్చినప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. దానికి సంబంధించి ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళని కనిపిస్తారు. ఆ విధంగా కూడా ముందుగా శుభ్రత అనేది ప్రారంభం అవ్వాల్సింది మన నుంచే, అంటే వ్యక్తిగతంగా. ముందు మనం ఉదయం నిద్రలేవగానే మనం అనుదిన కార్యక్రమాలు మొదలు వెళ్ళడం, ఇవన్నీ కూడా శుభ్రతలో ఒక భాగమే. శుభ్రంగా ఉంటే ఏంటి, ఎదుటి వారికి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన మీద ఎదుటి వారికి సానుకూల దృక్పథం కలుగుతుంది. మనందరం శుభ్రంగా ఉంటాం. శుభ్రంగా అయిన తర్వాత దానికి సంబంధించి ఈ రోజు ప్రతి నెల కూడా